Riki Namaskaram. Really excited to be here today in Hyderabad. And Ilanti oka cinema, oka pedda cinema, something that is definitely already feels like a special part of my career. I'd like to thank the producers, everyone here, starting with Lokesh Garu. Thank you for this role. Ilanti oka manchi character ichina, Preeti character ichina, oka opportunity is really special to me. Thank you so much. Satyaraj Garu, amazing. మీరు కూతురు లాంటి ఐ ప్లేడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఒక ఫుల్ సర్కిల్ ఫ్యామిలీ మూమెంట్ లాంటి ఉంది. సో ఐ ఫీల్ రియలీ ఆనర్ టు హ్యావ్ వర్క్డ్ విత్ యూ. ఈ సినిమాలో అనిరుద్ మ్యూజిక్ అందరికీ తెలుసు. అనిరుద్ has so many Telugu fans as well, and I'm really excited to work in his music again. The opportunity for me to work with Rajni sir, నేను ఆలోచించు కూడా లేదు that would happen in my career. So I feel very blessed and very thankful. And last but not the least, the best bad guy there's ever going to be, Nagarjuna Garu. You are so fantastic in this. Malli నేను చెప్పాను కానీ I'll say it again, 100% అదిరింది. People are going to love it. Can't wait. Thank you so much, and please watch our movie on August 14th. Thank you. Thank you so much, Shruti Garu. And ఒక రెండు క్వశ్చన్స్ మిమ్మల్ని కూడా మేము అడగాలనుకుంటున్నాం. ఎందుకంటే మీరు మా అందరి మనసుల్ని దోచారు కాబట్టి మీరు ఒకవేళ కనుక వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా స్టీల్ చేయాలి, మనకు అవకాశం వచ్చింది, ఇప్పుడు దొంగతనం చేద్దాము. ఎవ్రీబడియా? లేదు, ఐ విల్ గివ్ యూ వన్ నేమ్. ఓకే. మీరు వర్క్ చేసినటువంటి యాక్టర్. నో, ఐ యామ్ రెడీ టు స్టీల్. సో ఓకే, పవన్ కళ్యాణ్ గారు. స్టీలింగ్? స్టీల్. అయ్యో, కాంట్ స్టీల్. లైక్ వాట్ హీ హాస్ ఇస్ కరెక్ట్ ఫర్ హిమ్. యా, బట్ వన్ యూ కెన్ టేక్. స్టిల్ హీ విల్ హ్యావ్. ఐ డోంట్ నో హిస్ మేబీ his what? Tell. Energy. But Nagarjuna sir also has energy. I'll steal it. Direct గా ఇక్కడే ఉంది కదా. సరే, నాగార్జున గారి ఎనర్జీ. ఓకే, అయితే పవన్ కళ్యాణ్ గారి చరిష్మా. ఓకే ఓకే ఓకే, అది ఇక్కడ కూడా ఉంది. ఇట్స్ కన్ఫ్యూజింగ్. ఐ విల్ స్టీల్ వాట్ ఎవర్ ఐ కెన్ స్టీల్. చూడొద్దు మీరు. నాగార్జున గారు, మీ కళ్ళు మాకు గుచ్చుకుంటున్నాయి, ప్లీజ్. ఓకే, ప్రభాస్ గారు. హిస్ ఫుడ్. ప్రభాస్ గారు, చాలా మంది హీరోయిన్స్ మీ ఫుడ్డే దొంగతనం చేయాలనుకుంటూ ఉన్నారు. హిస్ కుక్. మీ కుక్తో కొంచెం జాగ్రత్త. ఓకే, అల్లు అర్జున్ గారు. హిస్ డాన్సింగ్. అండ్ మీరిద్దరు అమేజింగ్ గా స్టెప్పులు వేసేసారు. అసలు చాలా ఫ్లెక్సిబుల్ బన్నీ. మీరు మాత్రం కాదేంటి? నో, హిస్ డబుల్ ఫ్లెక్సిబుల్. ఓకే ఓకే, మహేష్ బాబు గారు. స్టైల్, గ్రేస్. స్టైల్, గ్రేస్. ఓకే, బాలకృష్ణ గారు. హిస్ హ్యూమర్, ఐ గెస్. యా, హిస్ హ్యూమర్. రజనీకాంత్ గారు. అయ్యో, ఎవ్రీథింగ్ ఫ్రమ్ రజనీకాంత్. మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు బోలెడని I already stole. బట్ ఇస్ దేర్ సంథింగ్ దట్ అరే ఇది మాత్రం నాకు ఇంకా ఆయన దగ్గర నుంచి రాలేదు అని? The way he works so hard, I think none of us can work that hard. So okay, yes. And finally, నాగార్జున గారి దగ్గర నుంచి అయితే you want to steal his diet, fitness, charm, charisma. Continue, sir. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. His shirt is so nice. Yes. ఓకే, సో ఒకవేళ కనుక అవకాశం వచ్చి రజనీ గారి సాంగ్స్లో ఒక్క సాంగ్ మీ నెక్స్ట్ సినిమాలో పెట్టుకునే అవకాశం ఉందంటే విచ్ సాంగ్ వుడ్ యూ సెలెక్ట్? తిల్లానా, ఐ లవ్ దట్ సాంగ్. సురేష్ గారు ఇందాకే అన్నారు మీరు అక్కడ తమిళ ఈవెంట్లో పాడారని. మా కోసం ఇక్కడ ఏమైనా డెడికేట్ చేస్తారా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఓకే, వైరల్ ఫీవర్. అవునా? అవును, సేమ్. థ్యాంక్ యూ. వైరల్ ఫీవర్ క్లబ్. ఓకే, నాగార్జున గారికి డెడికేట్ చేయాలి అంటే ఒక సాంగ్ ఏది చెప్తారు? You don't make me sing. No, don't sing, just tell. Sir, you tell your favorite song, I'll just dedicate it back. K-I-N-G వస్తున్నాడు king. Okay, thank you so much, Shruti garu, and looking forward to seeing you. Thank you so much. Thank you very much. Thank you so much. ni పంపించారు. So playing the special video bite of superstar Talaiva Rajni sir. తెలుగు సినిమా ప్రేక్షకులకి నా నమస్కారం. ఇది నేను ఇండస్ట్రీకి వచ్చి 50 years, డైమండ్ జూబ్లీ ఇయర్. ఈ ఇయర్లో కూలీ సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో అనిరుద్ మ్యూజిక్, దీంట్లో వచ్చి August 14th డైమండ్ జూబ్లీ పిక్చర్ వస్తూ ఉంది. ఇది లోకేష్ కనకరాజ్ ఎలాగంటే ఇక్కడ రాజమౌళి ఇలాగ రాజమౌళి గారు తీసిన పిక్చర్ అన్నీ హిట్, అలాగా లోకేష్ కనకరాజ్ పిక్చర్ తీసిన అన్నీ సూపర్ హిట్. ఆ కాంబినేషన్లో నేను వచ్చి ఈ పిక్చర్లో చేస్తున్నాను. దీంట్లో ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే ఈ స్టార్ కాస్టింగ్. సత్యరాజ్, చాలా ఏళ్ళ తర్వాత సత్యరాజ్తో నేను వచ్చి మళ్ళీ పనిచేస్తున్నాను. దెన్ శృతి హాసన్,
వాళ్ళతో. దాని తర్వాత ఉపేంద్ర కన్నడ సూపర్ స్టార్, ఎలాంటి ఆర్టిస్ట్ అని మీకు తెలుసు, ఆయన కూడా దీంట్లో వచ్చి ఒక క్యామియో చేస్తున్నారు. దాని తర్వాత షౌబిన్ అని ఒక దయాళ్ అని ఒక విలన్ క్యారెక్టర్ అయింది. ఇంకోటి దోహా అని అమీర్ ఖాన్ ఫస్ట్ టైం సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లో స్పెషల్ అపీరెన్స్, ఆయన కెరియర్లోనే ఒక స్పెషల్ అపీరెన్స్ చేస్తున్నది ఇదే ఫస్ట్ టైం అమీర్ ఖాన్. దాని తర్వాత ఇంకా చాలా పెద్ద అట్రాక్షన్ ఏంటంటే కింగ్ మన నాగార్జున గారు దీంట్లో యాంటీ క్యారెక్టర్ విలన్గా చేస్తున్నారు. ఆ సబ్జెక్ట్ విని వెంటనే నేను వచ్చి ఆ క్యారెక్టర్ సైమన్ అది నేనే చేయాలని ఆశ, అంత ఒక నాకు ఎప్పుడు విలన్ చేయాలంటే చాలా ఇష్టం, విలన్ కదా బేసిక్గా. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే అది చాలా స్టైలిష్గా ఉండాలి అండ్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. అది కరెక్ట్గా డైరెక్టర్ గారు వచ్చి ఒక 6 months ఆ క్యారెక్టర్ని ఎవరిని కావాలని చెప్పి దాని తర్వాత నాతో సార్ ఒకరితో మాట్లాడుతున్నాను. 6 times వచ్చి మీటింగ్ అయిపోయింది, సిట్టింగ్ అయిపోయింది, ఎలాగైనా ఆయన వచ్చి తీసుకొచ్చేస్తాను అని చెప్పారు. నాకు ఎవరు అని దాని తర్వాత ఉండే సార్ గుడ్ న్యూస్ ఏంటి సైమన్ క్యారెక్టర్కి యాక్టర్ దొరికారు. ఎవరు? నాగార్జున. నాకు షాక్, నాగార్జున గారు మన కింగ్ నాగార్జున ఒప్పుకున్నారా? అవును సార్. నాకు వచ్చి ఏమైనా డెఫినెట్గా డబ్బు ఇచ్చి ఆయన వచ్చి ఏమైనా యాక్టింగ్ చేస్తారని నేను లేదు, కోట్యాధీశ్వరుడు, డబ్బు కోసం ఆయన యాక్ట్ చేయడు, ఎందుకు అవసరమే లేదు. ఆయనకే అనిపిస్తుంటుంది. ఐ థింక్ ఎప్పుడూ మంచివాడుగా చేసి ఎన్ని రోజులు మంచివాడుగా చేసేది ఒక చేంజ్ ఉంది, చేస్తామని ఈ పిక్చర్లో ఆయన ఒప్పుకొని ఉన్నారు. చాలా 33 years అయింది అనుకుంటాను ఆయనతో నేను పిక్చర్ చేశాను నేను. దాని తర్వాత ఈ పిక్చర్లో ఆయనతో నాగార్జున గారితో పనిచేసేది. అప్పుడు ఎలా చూశాను, దానికంటే ఇంకా యంగ్గా ఉన్నారు. నాదంతా వెంట్రుకలంతా ఊడిపోయింది, అంత యంగ్గా స్కిన్ టోను, ఫిజిక్స్. నాకు ఆశ్చర్యమైంది, ఏం సార్ ఇది, ఏం రహస్యం, ఏంటి ఇలాగ ఉన్నారు చెప్పండి సార్. సార్ ఏముంది రజనీ గారు, రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్విమ్మింగు అండ్ కొద్దిగా డయట్ అండ్ 6:30 దానిపైన వచ్చి మేము డిన్నర్, అంతే, దాంట్లో ఫినిష్ అయిపోవాలి. ఇంకొకటి మా ఫాదర్ ఆ జీన్స్, ఇంకొకటి మా ఫాదర్ చెప్పింది ఏది విషయాలు పెద్దగా డిస్టర్బ్ చేసుకోవద్దు, హ్యాపీగా ఉండు, జరిగేది జరుగుతుంది అని. అది ఆయన రహస్యం. దాని తర్వాత దీంట్లో వచ్చి ఒక 17 days ఇన్ థాయిలాండ్లో వచ్చి ఆయనతో కలిపి కంటిన్యూస్గా వచ్చి పని చేసే ఒక అవకాశం దొరికింది. నాగార్జున గారు నా లైఫ్లో మర్చిపోను, నా మైస్లో మర్చిపోను. మీతో మాట్లాడింది, మీ సలహాలు, మీ ఆ నాలెడ్జ్ అంతా. యు ఆర్ ఎ జెంట్లమన్ సార్, యు ఆర్ ఎ జెంట్లమన్, నాట్ ఓన్లీ హ్యాండ్సమ్, యు ఆర్ ఎ జెంట్లమన్. అండ్ ఆ సైమన్ క్యారెక్టర్లో నాగార్జున గారు పర్ఫార్మెన్స్ చేస్తుంటారు యాజ్ ఏ విల్